వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు 40%తో పీఆర్సీ ఫిట్మెంట్, 33 నెలల పీఆర్సీ బకాయిలు పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, విషయానికి వచ్చినట్లయితే ఒక్క అవకాశం ఇవ్వండి. ఉపాధ్యాయ అధ్యాపకుల సమస్యలపై మండలిలో గళమెత్తుతా అని భారతీయ జనతా పార్టీ బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్కా కుమరయ్య ఉపాధ్యాయుల వర్గాలకు హామీ ఇచ్చారు. జూలై 2023 నుంచి అమల్లోకి రావాల్సిన కొత్త పీఆర్సీ పైన రాష్ట్రంలోని ఉపాధ్యాయ పెన్షన్లు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని, అయితే ప్రభుత్వం ఇప్పటివరకు కనీస చర్యలు తీసుకోవటం లేదని ఆయన విమర్శించారు. మంగళవారం నాడు పలు ఉపాధ్యాయ సంఘాలకు చెందిన సభ్యులు నగరంలో మల్కా కొండయ్యను కలిసి పెండింగ్లో ఉన్న డిఏలు, పీఆర్సీలు బకాయిలు బిల్లుల పరిష్కారానికి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమకు సంపూర్ణ మద్దతు తెలిపేందుకు వచ్చిన ఉపాధ్యాయులకు ధన్యవాదాలు తెలిపారు. ఎమ్మెల్సీగా గెలిపిస్తే మండలిలో ఉపాధ్యాయుల సమస్యలపై ఖచ్చితంగా ప్రభుత్వంతో పోరాడుతానని అయితే హామీ ఇచ్చారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్, ప్రభుత్వ ఉపాధ్యాయుల అపరిష్కృత సమస్యలు, విద్యారంగంలో పేరుకుపోయినటువంటి అనేక సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. జీపీఎఫ్ లోన్లు, పార్ట్ ఫైనాన్స్, సరెండర్ లీవ్ బిల్లులు, మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు కూడా పెండింగ్లో ఉన్నాయని, వాటిని తక్షణమే మంజూరు చేసేందుకు కృషి చేస్తామని ఆయన తెలిపారు. రిటైర్మెంట్ అయిన ఉద్యోగుల బెనిఫిట్స్ చెల్లించడంలో ప్రభుత్వాలు అలసత్వం వహిస్తున్నాయని, 2 ఏళ్ల క్రితం పదవి విరమణ పొందిన ఉపాధ్యాయులకు ఉద్యోగ విరమణ ప్రయోజనాలు ఇంకా అందకపోవడం దారుణమని ఆయన అన్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ సకాలంలో అందక తీవ్ర మానసిక ఆందోళనకు గురవుతున్నారని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నిధులు విడుదల చేయాలని కోరారు. తెలంగాణలోని తొలి పీఆర్సీ సందర్భంగా గత ప్రభుత్వం తీవ్ర నష్టం చేసిందని, 33 నెలల పీఆర్సీ బకాయిలు చెల్లించకుండా మొండి చేయి చూపించింది అన్నారు. పే రివిజన్ కమిషన్ చేసిన శిశు సంరక్షణ సెలవుల పెంపు, 20 ఏళ్ల సర్వీస్కి పూర్తి పెన్షన్ అలవెన్స్ల పెంపు వంటి కీలక సిఫార్సులను గత సర్కార్ అమలు చేయలేదని మండిపడ్డారు. ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్ల సమస్యలను ప్రభుత్వాలు పట్టించుకోవటం లేదని, వీటిపైన మండలిలో బలంగా పోరాడాల్సి అవసరం ఉందని అయితే ఆయన నొక్కి చెప్పారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు చెల్లిస్తున్నటువంటి హెచ్ఆర్ఏ ఇంటి అలవెన్స్కు సంబంధించి ఇందులో ఉన్న వ్యత్యాసాన్ని తగ్గించాలని అయితే కోరారు. మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు మూల వేతనంపై 10% గరిష్టంగా 8,000 రిమోట్ అలవెన్స్ చెల్లించాలని డిమాండ్ చేశారు. అన్ని శాఖల్లోని ఉద్యోగులకు ఏటా 30 సంపాదిత సెలవులు మంజూరు చేస్తూ, టీచర్లకు వెకేషన్ డిపార్ట్మెంట్ అని ముద్ర వేసి కేవలం 6 మాత్రమే ఇవ్వటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. సో వాటిని 11కు పెంచేందుకు కృషి చేస్తామని అన్నారు. క్యాష్లెస్ ట్రీట్మెంట్కు సంబంధించిన గత ప్రభుత్వ ఉత్తర్వులు ఇచ్చినా కూడా పథకాన్ని అమలు చేయలేదని, సత్వరమే క్యాష్లెస్ ట్రీట్మెంట్ విధి విధానాలు ఖరారు చేసి అమల్లోకి తేవాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రస్తుతం పెరుగుతున్న ధరల దృష్ట్యా కనీసం ఇప్పుడు ఇవ్వబోయే కొత్త పీఆర్సీకి సంబంధించి 40% ఇంక్రిమెంట్ ప్రకటించేలాగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని అవసరం ఉందని అయితే అభిప్రాయపడ్డారు. కేంద్ర ప్రభుత్వ సహా చాలా రాష్ట్ర ప్రభుత్వాలు 2016 నుంచి 20 లక్షల రిటైర్మెంట్ గ్రాట్యుటీ చెల్లిస్తుంటే తెలంగాణలో కేవలం 16 లక్షలు మాత్రమే ఇస్తున్నారని, ఈ మొత్తాన్ని 28 లక్షలకు పెంచాలని మల్కా కుమరయ్య డిమాండ్ చేశారు. అదనపు సమాచారం: మల్కా కుమరయ్య గతంలో ఉపాధ్యాయ సంఘాల్లో పనిచేసిన అనుభవం ఆయనకు ఉపాధ్యాయ సమస్యలపై ఉన్న అవగాహన గురించి ప్రస్తావించవచ్చు. సో బీజేపీ పార్టీ తరపున ఎమ్మెల్సీగా గెలిస్తే ఉపాధ్యాయుల సమస్యలపై ఏ విధంగా పోరాటం చేస్తారో ఆయన వివరించిన ప్రణాళికను చేర్చవచ్చు. ఇతర ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు కూడా నెరవేర్చవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి గురించి, ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిల గురించి ప్రభుత్వం యొక్క వాదనను కూడా పొందవచ్చు.